రోజు భోజనం చేస్తుంటే కొన్ని రోజులకి అదే కూర అదే బోరు కొట్టేసి అన్నానికి బదులు బిర్యానీలో లేకపోతే ఫ్రైడ్ రైస్లో లేకపోతే ఇంకోటో తినేటటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే జిఎస్టీ అనేటువంటిది ఈ దేశానికి అతి పెద్దదైనటువంటి ఆదాయం అంటారు. మనం కొనే ప్రతి అంశం మీదన కట్టే పన్ను ఆధారంగా దేశంలో ఓ భారీ బడ్జెట్. ఇది ఇన్ని లక్షల కోట్లు, ఇంత 1,00,000 కోట్లు వస్తుంది, 2 లక్షల కోట్లు, ఈ నెలకి 1,50,000 నుంచి 1,70,000 కోట్ల దాకా. 1,50,000 వేసుకున్న ఏడాదికి దగ్గరగా 18 లక్షల కోట్ల రూపాయలు వస్తుంది. ఇది దేశానికే వాడతారు. కానీ క్రమంగా మనకేమనిపిస్తున్నది అంటే ఈ ప్రచారాలు సోషల్ మీడియాలో ఇదిగో ఎంత పన్ను దీనికి కట్టాం, ఎంత పన్ను దీనికి కట్టాం అన్నటువంటి ప్రచారాలు పెరిగిపోయిన తర్వాత ఒక విరక్తి ఆరంభమైంది. దాంతో జిఎస్టీ వసూళ్ళు ఇదివరకు గొప్పగా భావించిన మనం ఇప్పుడు దాన్ని తప్పుగా భావించే పరిస్థితి వచ్చింది. దీంతో ఇప్పుడు జిఎస్టీ వసూలు అయితే జరుగుతుంది, అది బయటికి చెప్పే కార్యక్రమం ఆపేయడానికి సిద్ధపడుతూ ఉన్నారు. వాస్తవంగా జిఎస్టీ జూన్ వసూళ్లు 1,74,000 కోట్ల రూపాయలకి చేరినాయి. జిఎస్టీ విధానాన్ని ప్రవేశపెట్టి 7 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఇది 8% పెరుగుదల అన్నటువంటి విషయం తేలింది. అయితే ఇక మీద జిఎస్టీ వసూళ్ల వివరాలను అధికారికంగా వెల్లడించడం అనేది ఆపేస్తున్నట్టు ప్రకటించారన్నమాట. ఈ ఏడాది మేలో 1.73 లక్షల కోట్ల మేర జిఎస్టీ వసూలు అయితే 23 జూన్లో జిఎస్టీ వసూళ్లు 1.6 లక్షల కోట్లు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ జూన్ వరకు చూస్తే 5.57 లక్షల కోట్లు అయినాయి. అవి వెబ్సైట్లో ఉంటాయి కానీ ఇక పైన బయటకి చెప్పరన్నమాట.